ఏం తెస్తారు అంటే ఏ నమ్మకంతో చెబుతున్నారు? దానికంటూ ఒక లెక్క ఉండాలి. నేను వస్తే సంపద సృష్టించేస్తాను అంటే జనాలు ఎవరు నమ్మరు. సంపద సృష్టించడం అనేది రేపొద్దున్న అది జరుగుద్దో లేదనేది అది సెకండరీ. ఉన్న సంపదతోనే ఎలా నెట్టుకు వెళ్తారు రాష్ట్రాన్ని అనేది ఇక్కడ చాలా కీలకం. అది కాకుండా నేను వచ్చిన తర్వాత అద్భుతమైన వనరులు వచ్చేస్తాయి, నన్ను చూసి విదేశాల నుంచి పెట్టుబడులు తన్నుకుంటా వచ్చేస్తాయంటే ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని చూసి రావు. రాష్ట్ర డెవలప్మెంట్ని చూసి వస్తాయి, రాష్ట్ర గ్రోత్ని చూసి వస్తాయి, అంతే తప్ప జీడిపిని చూసి వస్తాయి తప్ప చంద్రబాబు గారు వచ్చారనో వచ్చేవు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని వెళ్ళిపోవు ఖచ్చితంగా. రాష్ట్రం ఒకవేళ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళట్లేదు, ఆ ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యాడంటే అది జగన్ అయినా చంద్రబాబు అయినా ఎవరైనా సరే వెనక్కి వెళ్ళిపోతే పెట్టుబడిదారులు ఎవరు ముందుకు రారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు కూడా కొన్ని ఫెసిలిటీస్ ఇస్తుంది, కొన్ని డిస్కౌంట్లు ఇస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే భూములని, పన్ను మినహాయింపులని, ఇలా కొన్ని మినహాయింపులు ఉంటాయి. అవన్నీ ఉంటేనే వస్తారు. అవి లేకుండా ఎవరు రారు కదా.